జరుగుతుందంట, సంతోషం జరుగుతుందంట, గంతులు వేస్తుందంట. మీ జీవితంలో ఏదైనా తప్పిపోయింది దొరికిందా? తప్పిపోయిన సంతోషం మీకు మళ్ళీ దొరికిందా? అయితే మరి సంతోషించాలి కదా. ఆనందమానందమే. ఎక్కడంట? రోడ్డు మీద కాదు, అక్కడ పెళ్ళిలో కాదు, ఎక్కడ కాదు అంటే ఎక్కడ? దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్. లాస్ట్ 40 minutesలోకి వచ్చేసాం మనం. చాలా సంతోషం. మరి అనుకున్న రీతిగానే మనం మన మిషన్ మన యొక్క గమ్యం రీచ్ అవుతున్నాం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంటాను, ఏంటంటే ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా, ఏ నిద్ర కూడా, ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితి కూడా ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వింటూ వచ్చి ఉన్నాం. వారి జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి మనం దేవుని మహింపరుస్తూ ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా? నీ పక్కోడికి ఉద్యోగం వస్తే నువ్వు స్వీట్లు పంచిపెట్టాలి. అమ్మో, మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి అందరికి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదని కూర్చుని ఎడతాం. అది లోకం చేసే పని. కానీ ఇక్కడ ఏం చేయాలి తెలుసా? పక్కోడికి ఉద్యోగం వస్తే నువ్వు స్వీట్లు పంచిపెట్టాలి. పక్కోడికి పిల్లలు పెడితే నువ్వు సంతోషించి స్వీట్లు పంచిపెట్టాలి. హల్లెలూయా. అలా చేసి చూడండి, అసలు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తెలుసా? ఊహించిన కార్యాలు జరుగుతాయి అన్నమాట. మరి సహోదరుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. రాజమండ్రి నుంచి ఏమీ తెలియకుండా, అడ్రస్ తెలియకుండా, అసలు అది దేవుని నడిపింపు అన్నమాట. అదే ఆసక్తి ఉన్న వాళ్ళని ఏ శక్తి ఆపలేదు. నీకు ఏమీ తెలియ, ఏమీ ఉన్న అవసరం లేదు, కానీ ఆసక్తి ఉంటే సరిపోద్ది. అదే నిన్ను నడిపిస్తుంది అనమాట. హల్లెలూయా. చాలా సంతోషం. ఎందుకంటే నా జీవితంలో ఇటువంటి ప్రయాణాలు చాలా చేశాను నేను. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేను వెనక్కి తిరిగి చూస్తే అన్నీ నేను చేసినయే. నేను ఏదైతే విత్తానో ఆ పంట ఈరోజు నేను కోసుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తుంటే నేను ప్లాస్ బక్కి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా నేను దాని నుండి వచ్చాను అనమాట. అనుభవం నేను అనుభవించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది రాకపోవటానికి కారణం ఏంటంటే, చాలా పరిస్థితులు ఉన్నాయి. లెంట్ డేస్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే, ఇంత పైకి ఎక్కలేకపోతున్నాం బాబు మేము, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. ప్రార్థిస్తున్నాం. తొందరలో ఖచ్చితంగా మరి ప్లేస్ మారాలని కూడా మేము ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికి అనుకూలంగా ఉండేలాగా మనం చేద్దాం. మరి ఈ సమయంలో 90 కీర్తనల గ్రంథం 90:14 మనం చూసినట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. హల్లెలూయా. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మేము ఎలా సంతోషంగా ఉండాలి ఏంటో చక్కటి వచనాలు మాతో మాట్లాడవు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఏం చేయాలంటండి? ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఏ బైక్ అన్నా, ఏ బండి అన్నా ముందుకెళ్ళాలంటే ముందు ట్యాంక్ ఫిల్ అవ్వాలి. ఏమవ్వాలంటే ముందు పెట్రోల్ చేత నింపబడాలి. అది నింపబడితే అది ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. అలాగే మన జీవితం అంట దేంతోటంట? ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు లేచిన వెంటనే దేవుని సన్నిధిలో గడుపుతావో నువ్వు ఫిల్ అవుతావు అనమాట. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటుంటావో నువ్వు ఫిల్ అవుతావు అనమాట. ఎప్పుడైతే నువ్వు దేవుని గణపరుస్తుంటావో ఫిల్ అవుతావు అనమాట. వాస్తవంగా మన ప్రార్థనలు అన్నీ ఏముంటాయంటే, అడుగుతున్నాం తండ్రి, ఈ దేవా, చేయి దేవా అంటుంటాం. నువ్వేమేవో భూమి దగ్గరికి వెళ్ళి ఒక రైతు అంట రోజు గిరగిరగిర తిరుగుతున్నాడంట పంట ఏమైనా వస్తుందని. జీవితకాలం తిరిగిన ఒక పంట ఏమి రాదు అక్కడ. ఎందుకని? విత్తనం ఎత్తట్లేదు అతను. అలాగే నువ్వు దేవునికి ఏమి ఇవ్వకుండా, స్తుతులు అర్పించకుండా, దేవుని మహింపరచకుండా, దేవుని గణపరచకుండా నువ్వు ఎలా గణపరచబడాలనుకుంటున్నావు? నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను అన్నాడు దేవుడు. నువ్వేమీ గణపరచకుండా, గణపరిచే విత్తనం వేయకుండా పంట ఎలా కోసుకుంటావు? ఇదే చాలామందిలో వచ్చినటువంటి సమస్య అనమాట. ఈయుడి మీకు ఇవ్వబడిన ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి దేవునికి. ఇక్కడే ఫెయిల్ అయిపోతారు అందరూ కూడా. కానుకలు అయితే ఎలా పంపిస్తారు, వాళ్ళ చేత వీళ్ళ చేత పంపేయటం, లేకపోతే ఏదో విధంగా ఫోన్పేలు, గూగుల్ పేలు చేయటం ఏదో చేస్తూనే ఉంటారు. అదేనా సెంటిమెంట్గా ఇవ్వకపోతే ఏమవుతుందో అనేటువంటిది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇయ్యుడి, కానీ ఎలాగంట? ఉత్సాహంగా ఇవ్వాలంట. మీరు నమ్మరు, 2008వ సంవత్సరంలో నా జీతం 2300. అయితే
ఇలాగే ఒక సేవకుడు క్యాసెట్ రిలీజ్ చేస్తున్నాడు. అప్పటికి నా జీతం 2300. నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఏంటంటే 2300 ఉంటే, అప్పటికి మేము ఎప్పుడు రైస్ బ్యాగ్ తెచ్చుకున్నా తెలియదు మాకు, ఎప్పుడు ఏ పూటకప్పుడు తెచ్చుకునే వాళ్ళు అనమాట. కనీసం ఒక మంత్కి సరిపడా రైస్ కొనుక్కోవటం మాకు తెలియదు అప్పుడు. అటువంటి పరిస్థితులు మనం దేవుడికి ఎంత కానుకేస్తాం? బ్లెస్సింగ్ అనేటువంటిది ఎలాగా మనం స్వతంత్రించుకోవాలని చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా పునః 300 వేస్తాను కదా. కానీ నేను ఏం చేయనంటే 2300 పట్టుకుని ఇంటికి వెళ్ళకుండా జీతం పట్టుకుని ఇలాగ వెళ్ళిపోయినమాట. వెళ్ళిపోయి ఆ సేవకుని చేతిలో పెట్టేసి మళ్ళీ రిటర్న్ రావటానికి నాకు డబ్బులు లేవు. ఎంత 25 రూపీస్ ఎంత బస్సు అప్పట్లో. ఆ బస్సుకి డబ్బులు లేక ఆయన అడిగి నేను ఆ డబ్బులు తీసుకుని వచ్చేసాను. నేను పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, అప్పుడు ఎంత ఘోరంగా ఉంటుంది. కానీ నేను ఏం చేసాను తెలుసా? బాధతోటి ఇవ్వలేదు, సంతోషంతో ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అది విత్తనంగా మార్చి దేవుడు ఈ రోజున దాన్ని ఎంత అద్భుతమైన పంటగా చేశాడు తెలుసా? విత్తనం పంటగా మార్చడానికి చాలా ప్రాసెస్ జరుగుతుంది, చాలా సమయం పడుతుంది. అందుకనే తగ్గిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమని చేసుకుందా దీన మనసుకులో ఏంటి? దీన మనసు అంటే ఏంటి ప్రభా, ఎప్పుడు చేస్తావు, ఎలా చేస్తావు, ఏంటిది, నాకు అందరికీ పెళ్ళి అయిపోతుంది కానీ నాకు పెళ్ళి అవ్వట్లేదు, అందరి గురించి వస్తుంది నాకు. ఇది కాదు దీన మనసు అంటే. దీన మనసు అంటే ఏంటంటే ఏది చేసినా నా యేసయ్య మంచి చేస్తాడు నాకు. హల్లెలూయా. ఎప్పుడు చేసినా నా యేసయ్య మంచి చేస్తాడు. ఈ రోజున ఆలస్యం అవుతుందేమో, ఆలస్యానికి కారణం నా దేవుడు కాదు, కానీ ఆలస్యమైన ఆ ఆలస్యాన్ని అద్భుతంగా మార్చే దేవుడు నాకు ఉన్నాడు. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్తే శాపాల గురించి చూసినట్లయితే జ్వరం ఒక శాపం, అప్పు ఒక శాపం, డిలే అవటం కూడా ఒక శాపం. కానీ ఇన్ని శాపాలు ఉన్నా సరే నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినినెడల నువ్వు దీవించబడతావు. వినకపోతే అప్పుడు శాపం వచ్చి పడుతుంది అనమాట. గలతీ 3:13 ఏం చేశాడంటే దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రం సంబంధమైన ప్రతి శాపం నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. ఈ మాట విని నువ్వు గ్రహించి దాన్ని ఏం చేయాలంట? అప్లై చేయాలి, ప్రకటించాలి, దాని ప్రకారం జీవించాలి. అప్పుడు అది నీ మీద పనిచేయదు అనమాట. చాలామంది అంటారు ఎందుకు వివాహం జరగట్లేదు, ఎందుకు ఉద్యోగం రావట్లేదు, లేకపోతే మా నాన్నయ్య తప్పు చేశాడు, వాళ్ళ శాపాలు నా మీద పనిచేస్తున్నాయేమో అని నువ్వు భయపడితే ఖచ్చితంగా పనిచేస్తుంది. భయపడుట వలన ఉరి వస్తుందంట. ఎలా వస్తుందంటే కరోనా వైరస్ చచ్చిపోయిన కంటే కరోనా వైరస్ వస్తుందేమో అన్న భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. అర్థమవుతుందా? భయం మనిషిని ఏం చేస్తుందంటే మరణంలోనికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. భయపడుట వలన ఉరి వచ్చును. బైబిల్ వాక్యం అది సత్యం. అనేక జీవితాలు నేను చూశాను. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా అది అనుభవిస్తారు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు జయిస్తారు. ఆమేన్. మీరు భయపడే వాళ్ళ, ధైర్యంగా ఉన్న వాళ్ళ, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు 2 మార్గాలు, జీవం మరణం, 2 మార్గాలు పెట్టాడు దేవుడు. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా 4 చాయిస్ ఇస్తారు, ABCD. కానీ దేవుడు 2 ఇచ్చాడు. రెండిట్లో కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది. ఇందులోకి వెళ్ళాలి, అందులోకి వెళ్ళాలి, ఇందులోకి వెళ్ళాలి, అది చేయలే, ఇది చేయలే, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? చాయిస్ ఈజ్ యువర్స్. హల్లెలూయా. అంత ఏదంతా చొక్క చెట్టు పండు తినొద్దంటే కష్టమైపోయింది జనాలకి. నెలకు 30 రోజుల నుంచి ఒక్క రోజు దేవుని సన్నిధిలో గడపనంటే ఎంత కష్టమైపోయింది చూసారా? ఒక్కరోజే. సహోదరు చెప్పారు చూసారా? అసలు ఆన్లైన్లో గడపటమే అద్భుతం. హల్లెలూయా. ఏంటంట అద్భుతం అంటే ఏదో నీకు ఉద్యోగం రావటమో, పెళ్ళి అవ్వటమో, పిల్లలు పడటమో, లేకపోతే నీకు ప్రమోషన్ రాసమో, లేకపోతే నీ సమస్యలు తీరిపోవటమో, ఇది కాదు అద్భుతం అంటేనే. నువ్వు దేవుని సన్నిధిలో గడపటం, నువ్వు దేవునికి దగ్గర అవటం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడంటే మా నాన్నని చేర్చుకోవటం అద్భుతం అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేయడు తెలుసా? వాడు తిరిగి రావటమే అద్భుతం. హల్లెలూయా. వాడు మారు మనసు పొందటమే అద్భుతం. వాడి జీవితం మారటమే అద్భుతం అని చెప్పి వాళ్ళ నాన్న పండగ చేసుకున్నాడు వచ్చినందుకు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో అదే పెద్ద అద్భుతం. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఉదయమున ఎందుకని చెప్తున్నాడు ఇక్కడైనా? ఉదయాన్న నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఎవరైతే దేవుని కృపచేత తృప్తిపరచబడతారో వాళ్ళంట ఉత్సహించి సంతోషిస్తారు. ఎవరన్నా మీకు బైక్ ఇచ్చారనుకోండి, అందులో పెట్రోల్ మీటర్ ఇలా పడుకుందనుకోండి, ఏం చేస్తారు? ముందుకెళ్తారా? సంతోషిస్తారా? అదే మీకు ఇచ్చిన బైక్, కారు, ఏదైనా పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందనుకోండి,
మనసుకు ఎంత సంతోషం వస్తుంది, ఎంత దూరం వెళ్ళినా కూడా ఇది ఆగదు, ఇంకా ఎలాగైనా తిరగచ్చు. అలాగే దేవుని కృపచేత మీరు తృప్తిపరచబడి తర్వాత జీవితం ప్రారంభించారు, రోజును ప్రారంభించారంటే ఏ సమస్య వచ్చినా, ఏ బంధకం వచ్చినా మీరు జయిస్తారు. హల్లెలూయా. నేను ఒక కొటేషన్ రాసుకున్నాను, ఏంటంటే మంచాన్ని మొత్తుని జయించలేనటువంటి వారు దేన్ని జయించలేరు. అంతే కదా. నీ మొదటి విజయం ఎక్కడ ప్రారంభిస్తుందంటే దుప్పటి ముసిగేసావంటే ఓడిపోయావని అర్థం అనమాట. నువ్వు దుప్పటి తీసి పక్కన పడేసి లేసావంటే అక్కడే నీ విజయం స్టార్ట్ అయింది. చాలామంది మాట్లాడతలేదు అనమాట, ముసుగు తంతారన్నమాట. ఇంకొంచెం బైబిల్లో బలి రాసి ఉంటుంది, ఇంకొంచెం నిద్ర అని కునుకుపాట్లు పడేవాళ్ళు కంట ఆయుధస్తులు వచ్చినట్టు దరిద్రం వచ్చి పడుతుందంట. నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం, బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడవుతాడు. బా, ఎంత అద్భుతంగా తెలిసే బైబిల్ వాక్యాలన్నీ కూడాను. నిజంగా వాక్యాలను అందుకే సామెతల గ్రంథం రోజు చదవాలి. మీరు ఎలా చదవని రోజు కూడా మేము చదివి వింటున్నాం, వింటున్నారా? సామెతల గ్రంథంలో అసలు ఎంత అద్భుతం ఉంటుందంటే ఖచ్చితంగా మీరు దాన్ని ప్రతిరోజు మీరు చదువుతూ ఉండాలి. మన జీవితంలో విధానంలో చాలా విషయాలు అక్కడ నేర్చుకుంటాం, చాలా విషయాలు సరి చేసుకుంటాం. పని చేస్తారు కానీ బద్ధకంగా పని చేస్తే దరిద్రం వస్తుందంట. దానికి బట్టలు చేయటం మానేయటమే బెటరు. చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా చేస్తుంటారు చాలామంది. చూడండి, కడుపుతున్న ఆవిడ 9 నెలల ఆవిడ చూడండి ఎంత కష్టంగా నడుస్తుంది. అట్లా చాలామంది ఏం చేస్తారంటే ఏదో భారాన్ని మోసుకుంటున్నట్లుగా, ఏదో సమస్యలు ఉన్నట్లుగా అలా కొడతారు చప్పట్లు. కనీసం అక్కడ తెలిసిపోతుంది మన యొక్క అద్భుతాన్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలి. ఆరాటం పడాలన్నమాట. హల్లెలూయా. ఆరాట పడాలి, ఆశపడాలి. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడంట. కాబట్టి ఈ రోజున ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేండి. ఆమేన్. హల్లెలూయా. నాకు దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే స్టార్టింగ్లో ఎంత ఆసక్తిగా ఉంటానో ఎండింగ్లో అంత ఆసక్తిగా ఉంటాను. స్టార్టింగ్లో ఎంత యాక్టివ్గా ఉంటానో ఎండింగ్లో కూడా అంతే యాక్టివ్గా ఉండటానికి దేవుడు నాకు కృప చూపించాడు. తిన్నామా తినలేదా ఏంటి, ఎవరేమన్నారు ఏంటి, ఏది ఏమవుతుంది, ఏది ఫెయిల్ అయింది, ఏది పాస్, ఇదంతా అసలు నాకు, నేను మాత్రం ఫెయిల్ అవ్వను. ఆమేన్. హల్లెలూయా. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడ్డావో అన్నీ నీ ముందు తల వంచవలసిందే. దేన్నైనా నువ్వు జయిస్తావు, ఏ సమస్యనైనా జయిస్తావు, ఎటువంటి బంధకాన్ని నేను తెంచుకుని వస్తాను. హల్లెలూయా. 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 కాబట్టి స్ట్రాంగ్ అంటే ఎక్కడంటే నీ మనసులో ఉండాలి స్ట్రాంగ్, బయట కనపడే స్ట్రాంగ్ కాదు. ఏ మనసు అయితే స్ట్రాంగ్ ఉంటుందో, ఎవరైతే విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల బలమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద గురి కలిగి ఉంటారో వాళ్ళు దేన్ని లెక్క చేయరు, దేన్ని కూడా వాళ్ళు మరి లెక్క చేయరు. ఎటువంటిదైనా జయించుకుంటూ పోతారనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఎందుకనంటే అక్కడ దేవుడు మన్నాను కురిపించిందంట మార్నింగే, ఉదయమే. అంటే నీ జీవితంలో ఉదయం పంట కోసుకునే సమయం. విన్నారా? తెలిసలేదో కొంతమందికి పంట కోసుకోవడం అంటే కోతలు కోస్తారు, వరి నాటుతారు, ఊరంతా పండగ చివరిలో పంట అనమాట, కూర్చుకునే సమయం. అప్పుడు వర్షం వచ్చిందంటే పోతుంది. ఈ యొక్క కోతకాలం ముందు నిద్రించు కుమారుడు ఎవరంటండి? సిగ్గు తెచ్చివాడంట. సామెతల కింద ఉంటుంది. కోతకాలంలో అంటే నువ్వు సమకూర్చుకునే సమయం, నువ్వు మన్నా కూర్చింది మన్నాను తెచ్చుకునే సమయం, నీ ఆశీర్వాదం సమకూర్చుకునే సమయం, నీ జీవితాన్ని మలుచుకునే సమయం, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులన్నింటినీ గెంటి వేసేటువంటి సమయం, నీ జీవితంలో బంధకాలని తెంచి వేసుకునేటువంటి సమయం, నీ యొక్క ఆశీర్వాదాలు మూట కట్టుకునేటువంటి సమయం, నీ యొక్క మరి విత్తనానికి పంట వచ్చింది, ఆ పంటను సమకూర్చే టైంలో నువ్వు నిద్రపోతున్నట్లయితే సిగ్గుపరచు కుమారుడంట. ఎవరైతే పంట కాలంలో పోసుకోకుండా, ఆ పంటను కోసుకోకుండా, ఆ పంటను పోగు చేసుకోకుండా నిద్రిస్తారో వాళ్ళు సిగ్గు తెచ్చేటువంటి వారంట. ఈరోజు మీ జీవితంలో సిగ్గు, అవమానం, నింద ఎందుకు వస్తుందంటే నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యంగా మారిపోతుందంట. దయచేసి ప్రియులు నిద్ర కూడా నేను అనట్లేదు, కానీ ఏది నిద్ర, ఎప్పుడు నిద్ర అవ్వాలి, ఎలా నిద్ర అవ్వాలి, అలా నిద్ర అవ్వాలన్నమాట. నిద్రవలసిన టైంలో పనిచేయవలసిన టైంలో నిద్ర అయినట్లయితే ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మన్నా కురిపించాడంట. నిర్గమకాండం 16, 13, 15 మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఉదయమే, ఎప్పుడంటే ఉదయమే. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదాలు వర్షం కురిసే సమయం ఉదయమే, నీ జీవితంలో అద్భుతాలు జరిగే సమయం ఉదయమే. అలా అద్భుతాలు జరిగితే నువ్వు పడుకుంటే ఎలా కుదురుతుంది? బ్యాంకులో వెళ్ళి కూర్చుంటావు, టోకెన్ నెంబర్ 15 అంటారు, నువ్వు నిద్రపోయావు, ఏమవుతుంది? నెక్స్ట్ అంటారు, అయిపోయింది, అంతే. నీ ఛాన్స్ పోయింది, నీ అవకాశం పోయింది. అలాగే ఇక్కడ నీ టర్న్ వచ్చింది, నువ్వు ఆశీర్వాదాలు పొందుకునే సమయం వచ్చింది, నువ్వు విడుదల పొందుకునే సమయం వచ్చింది. ఒకసారి ఒక వ్యక్తికి హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందంట,
సో ఆపరేషన్ పడుతుందని ఏదో చెప్పారంట. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఏం అవ్వట్లేదనే ఆపరేషన్ చేయాలన్నారంటే చెప్పి ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా మరి నేను నీ పని చేస్తున్నాను కదా ప్రభా, మరి ఆపరేషన్ అంటే ఎలాగ ప్రభా అని చెప్పేసి పడుకున్నాడంట. పడుకుంటే దేవుడు 2 దేవదూతలు పంపించాడంట. అందులో ఒక దేవదూత ఆపరేషన్ చేస్తాడంటే ఎవరికి, ఈ హార్ట్ కంప్లైంట్ ఉన్న ఆయనకి ఆపరేషన్ చేస్తుంటే మధ్యలో ఆయనకి దాహం వేసిందంట. ఎవరికి, ఆపరేషన్ జరుగుతున్న ఆయనకి దాహం వేస్తే ఆయన ఏం చేశాడు, లెగిసి వాటర్ తాగుతాడంటే ఆ దేవదూత ఏం చేశాడంటే ఒక్క లెంపగా వేసి పడుకో అని మళ్ళీ పడుకోబెట్టాడంట. ఆపరేషన్ అంతా అయ్యాక దేవదూత వెళ్ళిపోయాడంట. ఈయనప్పుడు లేచి వాటర్ తాగుతారని చూసుకుంటే ఏదో జరిగినట్టు అనిపించిందంట. ఏంటో జరిగినట్టు అనిపించింది కానీ ఆనవాళ్ళు లేదు, ఏమీ లేదు. అయిపోయింది. తెల్లవారింది, ఈ బర్డెన్ అంతా తగ్గిపోయినట్టు అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే న్యూ హార్ట్ ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగొచ్చింది, స్టిచ్చెస్ లేవు, ఏమీ లేవు, ఎలా జరిగిందో తెలియట్లేదు. అప్పుడు ఈయన సెన్స్లోకి వెళ్ళి ఏం జరిగింది అంతా ఆలోచన చేస్తే అప్పుడు నిద్రలోనంట ఇలా లేచేసరికి దేవుడితో ఆపరేషన్ చేస్తూ ఉన్నాడంట. అంతే, ఆయన మళ్ళీ ఇలా కొట్టేసరికి మళ్ళీ ఇలా నిద్రలో పడుకున్నాడంట. తర్వాత లేచి పొద్దున్న చేసేసరికి హాస్పిటల్కి వెళ్ళి ఈ విషయం అంతా తెలిసిందంట. హల్లెలూయా. నీ పక్కన దేవదూతలు నియమించబడ్డారు నీ కొరకు, నీ పని చేయడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీకు కావాల్సింది తీసుకురావడానికి. ఒక సేవకుడికి ఇలా ప్రసంగం చేస్తుంటే ఒక ఆవిడ ఎంత అద్భుతంగా దేవుని ఆరాధన చేస్తుందంట. ఆవిడ మనోనేతలు తెరవబడ్డాయంట. తెరవబడితే ఏంటో తెలుసా, అన్ని పక్కన దేవదూతలంట ఇలాగా మన చూడండి ప్లేట్లు పట్టుకుని ఉంచున్నారు కదా, పెళ్ళిళ్ళాట్లు స్టార్టర్స్ పట్టుకుని ఉంచుంటారు కదా, అలాగే దేవదూతలు పళ్ళెం పట్టుకుని ఉంచున్నారంట. అన్ని పక్కలను చూస్తే ఆ ప్లేట్లో కిడ్నీలు, హార్ట్లో, ఊపిరితిత్తులు, అలాగే బాడీ పార్ట్స్ అన్ని కొత్త కొత్త ఆర్గాన్స్ అన్నీ ఆ ప్లేట్లో ఉన్నాయంట. అవి ఏం చేస్తున్నారంట, ఒక దూత పట్టుకుని ఉన్నాడు, ఒక దూత ఏం చేస్తున్నాడు, ఎవరెవరికి కంప్లైంట్ ఉందో అక్కడ తీసుకుని వెళ్తున్నారంట. ఏదో మన స్వీట్ పంచి పెట్టినట్టుగాను ఆ లివర్ తీస్తున్నాడంట, ఇలా పెడుతున్నాడంట, ఆ కిడ్నీ తీస్తున్నాడంట, ఇలా పెడుతున్నాడంట. హల్లెలూయా. నమ్మరు, నమ్మితే ఖచ్చితంగా మీకు అందరికీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే అన్ని కొత్త పార్ట్స్ ఉంటాయన్నమాట. ఆమేన్, ఆమేన్. బ్రదర్ నాకు ఈ పార్ట్ పోయింది, బ్రదర్ నాకు ఇది నొప్పి వస్తుంది, బ్రదర్ అది కాదు, నువ్వేం చేయాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నూతనమైన ఆర్గాన్స్ పొందుకుంటున్నాను, నేను నూతనమైన బాడీ పార్ట్స్ పొందుకుంటున్నాను. నా జీవితంలో ఏదైతే పాడైందో, ఏదైతే పని చేయట్లేదు, అవన్నీ నేను నూతనమైనవి ఇచ్చేసినందుకు వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పిల్లలు పుడతానికి గర్భసంచి కూడా అవసరం లేదు. అంతే, మాట్లాడరు ఎవరు అంటే గర్భసంచి లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? ఆకాశం నుంచి పూరేళ్ళు కురిపించలేదు దేవుడు. ఆకాశం నుంచి మొన్న ఎక్కడో చేపల వర్షం కురిసిందంట మనకే మధ్యలోను. చూసారా న్యూస్లోను? సముద్రం నీరంతా ఒకేసారి పైకి లేసి ఇక్కడ పడ్డది వచ్చి, దాంతోపాటు చేపలు కూడా వచ్చేసాయి అనమాట, పెద్ద పెద్ద చేపలు. ఎలాగంటే ఇంకంతే. ఒక ప్లానెట్, ఒక గ్రహంలోనంట దేవుడు ఏం చేయడం తెలుసా, వజ్రాల వర్షం కురిపించాడంట. అమ్మో, ఒక వజ్రం చూడనే చూడలేదు కదా ఎవరు ఇంతవరకు. కానీ దేవుడు ఏం చేయడంట, వర్షం కురిపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా చేయగలుగుతాడు. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది అసాధ్యము అని నువ్వు అనుకున్నావు అనుకో, అని నువ్వు నమ్మట్లేదని. నువ్వు నమ్మవానికి ఇది సాధ్యమే. తెల్లవారిసరికి 25 లక్షల అప్పు తీరిపోయింది. అవునా, ఎలాగా? ఏమీ లేదు, కూర్చుని స్తుతించాను. నిజమా? ఎలాగా? ఎనాలిసిస్ కావాలి వాళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంకు నుంచి వచ్చింది, ఎలా చేశారు, ఏంటి అంత చెప్తే నమ్ముతున్నాం. ఇంత ఎనాలిసిస్ ఇచ్చాక నువ్వు నమ్మేదేంటి? అందుకే దేవుడు అంటే తెలుసు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. ప్రతి కార్యం చేయలేదన్నమాట. ప్రతి వారిని నమ్మించాలని దేవుడు చూడలేదు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆమేన్. ఈ రోజున నీ నమ్మకమే నీ యొక్క కార్యాన్ని పొందుకోవడానికి సహాయపడతానమాట. నువ్వు నమ్మలేదనుకో, ఎప్పటికీ నీ జీవితంలో కార్యం నువ్వు చూడలేవు, ఆ అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. నువ్వు నమ్మవనుకో, నమ్మని యెడల దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17:20 చూసినట్లయితే దావీదుకి గొలియాతుకి యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఉదయం. యుద్ధమే జరుగుతారు, ఉదయం జరిగింది అనమాట. ఆ దావీదు గొలియాతు యుద్ధం కూడా ఉదయమే జరిగిందంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో యుద్ధం ఉదయం సిద్ధం. నువ్వు సిద్ధంగా లేకపోతే ఓడిపోతావు. నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకో,
దావీదులాగా గొల్లియాతు లాంటి సమస్యను నేలకూల్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాడు అంటే దేవుని వాక్యం అవ్వచ్చు. రాడు మరి నీ జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం అవ్వచ్చు. ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉన్నావో ఏ సమస్య నీకు ఎదురుగా నిలబడలేదు. నేల కూల్చవలసిందే, నేల కూలిపోవలసిందే. ఎరుకో గోడలు నేల కూలాయి, గొల్లియాతు కూడా నేల కూలిపోయాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. ఏ సమస్యనైనా జయించడానికి, ఎటువంటి పరిస్థితినైనా బయటపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే మరి దేవుడంట వర్తమానం పంపుతాడంట, దేవుడంట నీకు ఒక లెటర్ పంపుతాడంట, దేవుడంట నీకు ఒక సందేశం పంపుతాడంట. ఎప్పుడు? ఉదయమే. చూడండి, మీరు చదువుకుని ఇంటికి వెళ్ళి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25, 26 వచనాలు మీరు చదివినట్లయితే ఉదయమునే వర్తమానం పంపుతూ ఉన్నాడు తన ప్రవక్తల చేత దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత పొద్దున్నే చేసేలా ప్రార్థన, పళ్ళు తొక్కకుండా చేసేలా, బ్రష్ చేయకుండా చేసేలా, పాసిమోకంతో దేవుని స్తుతించాలా అని చెప్పి చాలామంది పవిత్రులు మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళు నోటు తెరిస్తే అన్ని బూతులే, వాళ్ళు నోటు తెరిస్తే అందరిని దూషించడమే. మళ్ళీ ఏమిటో తెలుసా? పాసినోరుతో దేవుని దూషించాలా? పాసినోరుతో పక్కన తిట్టేయచ్చు, పాసినోరుతో బెడ్ కాఫీ తాగేయచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం. పౌలు గారంట ఐ థింక్ 14 రోజులు 8 రోజుల్లో ఓడ ప్రయాణంలోకి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఓడలో ప్రయాణం అయ్యి ఇంకా స్నానం లేదు, ఏమీ లేదు, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, తిండి కూడా లేదంట. అప్పుడు ఆయన ఏం చేయడంటే, అందరూ బ్రష్ చేసుకోండి అని ఏం చెప్పలేదు అక్కడ, కానీ ఒక రొట్టెని విరిచి ఇలా రా తినండి అని ఇచ్చాడంట. 14 రోజులైంది మేము భోజనం చేసి అసలేనే ఎలా తింటాం అనుకుంటున్నాం అని అన్నారా? తిన్నారంట అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీరు గమనించినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? మోసేకు నిబంధన పలకలు ఇచ్చాడంటే. ఎప్పుడు? ఉదయమే. హల్లెలూయా, ఎర్లీ మార్నింగ్, వేకునే. కాబట్టి నీ జీవితంలో క్రమశిక్షణ కావాలన్నా, నీ జీవితంలో అద్భుతాలు చూడాలన్నా, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలన్నా ఉదయమే. ఆమేన్. ఎప్పుడంటే ఉదయమే, ఎర్లీ మార్నింగ్, చీకటితోటే. అలాగే ఎరుకో గోడలు కూలింది కూడా యెహోషువ గ్రంథం 6:15లో మీరు చూస్తే ఉదయమే. ఆమేన్, ఆమేన్. అలాగే మరి దావీదు ఆ యొక్క గాదు హెచ్చరిక చూసినట్లయితే, గాదు హెచ్చరిక చేశారు కదా, 2 సమూయేలు 24:11లో చూసినట్లయితే అది కూడా ఉదయమే ఉంటుంది. అలాగే మగ్దలేని మరియకు యేసుక్రీస్తు ప్రభువు కనపడింది ఎప్పుడు తెలుసా? ఉదయమే. మీరు చదువుకున్న తర్వాత మత్తయి సువార్త 16:8లో ఉంటుంది. అలాగే దాగోను దేవత మరి దేవునికి బోర్ల పడ్డది ఎప్పుడు తెలుసా? ఉదయమే. ఆమేన్. 1 సమూయేలు 5:4లో మీరు చదువుకోండి. అలాగే ఐగుప్తీల యొక్క దండును కలవరపరిచింది. నిర్గమకాండం 14:24లో చూసినట్లయితే ఐగుప్తీల దండునంట దేవుడు కలవరపరిచాడంట. హల్లెలూయా. నీ శత్రువును కలవరపరిచే సమయం ఉదయమే. ఆమేన్. నీ సమస్యను దేవుడు కలవరపరిచే సమయం ఉదయమే. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి, నువ్వు దేవుని కనెక్ట్ అవ్వాలి, నువ్వు దేవుని మహింపరచాలి, నువ్వు దేవుని గణపరచాలి అని చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రం దోసివేయను, నన్ను కనపరచవని నేను కనపరుస్తాను. హల్లెలూయా. ప్రియులారా, సింపుల్ అనమాట. నువ్వు కనపరచబడాలా? సింపుల్. దేవుని కనపరిచేసేయి. నువ్వు దీవించబడాలా, నువ్వు ఆశ్రయించబడాలా, నువ్వు అభివృద్ధి చెందాలా, ఏదైనా సరే దేవుని వైపు చూడు, దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. ఊహించిన రీతిలో ఆయన నిన్ను హెచ్చించేస్తాడు, బలపరిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మరి చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఐగుప్తీల దండుని ఆ యొక్క యోర్దాను నదిలో దేవుడు ఏం చేశాడంట? ఎర్ర సముద్రంలో ఐగుప్తుల్ని సమాధి చేసేసాడు, ముంచి వేశాడంట. ఎప్పుడేదంతా కూడాను అంతా ఉదయమే. కాబట్టి ఈరోజున ఎవరైతే సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఉదయమే లేచి, చెప్పండి, ఉదయమే లేచి, వేకుని లేచి, పెందరగడ లేచి, చీకటితోనే లేచి దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. ఆమేన్. అప్పుడు నీ యొక్క అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. మరి ఎర్ర సముద్రం పాయలవటం కూడా ఉదయమే జరిగిందంట. ఖచ్చితంగా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిచి వాగ్దత్త భూమి
ప్రయాణం చేశారంట. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే, దేవుణ్ణి అడగాల్సిందే, దేవా ఉదయం నీ కృపచేత నన్ను తృప్తిపరచము. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య నా జీవితాన్ని తృప్తిపరిచావు, నా జీవితాన్ని బాగు చేసావు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పుడు మరి ఈ రోజున నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చేసావు అని చెప్పి నువ్వు నమ్ముతున్నట్లయితే అద్భుతాలు చేయడానికి యేసయ్య నీ జీవితంలో సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.